ప్రేమ తన రూపంలో నా జీవితంలోకి వచ్చింది. ప్రేమించడం కన్నా ప్రేమించబడాలి అని కోరుకునే అమ్మాయిని నేను. కానీ అది నా స్వార్థం ఏమో. ఎందుకంటే స్వార్థం లేని ప్రేమ ఏ లవ్ స్టోరీలో ఉండదేమో. దీనికి లవ్ ఒకటే సరిపోదు ఆకాంక్ష, నమ్మకం కూడా కావాలి. తనకి నా మీద ప్రేమ ఉందని తను, లస్ట్ మాత్రమే ప్రేమ కాదని నేను. లస్ట్కి లవ్కి మధ్యలో మా ప్రేమ. ఈ రోజు నుంచి నీ పర్మిషన్ లేకుండా టచ్ చేయను. ఆ రోజు నుండి తనతో నా ప్రయాణం కొత్తగా. ఆ ప్రయాణంలో నాకు నేనే తెలియకుండా తనకి దగ్గరయ్యాను. చెప్పు బేబీ. ఈవినింగ్ త్వరగా ఇంటికి రండి. ఎందుకు? రండి చెప్తా. సరే. ఏంటి స్పెషల్? ఫర్ ది ఫస్ట్ టైం మనం ఒక కపుల్ అని నాకు నమ్మకం వచ్చింది. పిచ్చి కంపెనీ ఉంది మనకి.
దగ్గర మరింత దూరాన్ని ఇస్తుందని ఆ క్షణంలో నాకు తెలియలేదు. అసలు 10 lakhs పోనీ నాకు ఎందుకు చెప్పలేదు? అది నామని నువ్వెందుకు ఇష్యూ చేస్తున్నావు? ఏంటి బేబీ ఎక్కడున్నావు? ఏమన్నావు? నీ మనీయా? వీఆర్ కమిటెడ్ నో ఆకాంక్ష. నా ప్రతిదీ నీది, నీ ప్రతిదీ నాది. గెట్ ఇట్? సారీ చెప్పాక బేబీ, ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఐఎమ్ గుడ్ నౌ. ఎందుకు దీన్ని ఇష్యూ ఇస్తావు? లేదా ఆకాంక్ష, లెట్స్ డిస్కస్. దీన్ని ఇంక ఇష్యూ చేయకు మౌలిక. నువ్వే పెద్ద ఇష్యూ ఆకాంక్ష. అవునా? ఓకే, నేనే పెద్ద ఇష్యూ. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఆకాంక్ష, ఆకాంక్ష, ఆ బేబీ, ఏంటిది? ఇది ఎక్కడికి వచ్చింది? ఈరోజు ఇల్లంతా క్లీన్ చేశాను బేబీ. అదంతా నాకు అనవసరం. నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ డర్టీ అండర్వేర్ని వాష్రూమ్లో వదిలేద్దని? అలా అయితే నా బేబీని ఎలా కూల్ చేయాలి? ఒక కిస్సునా? నో ఆకాంక్ష, లెట్స్ డిస్కస్ టాపిక్. డిస్కషన్ ఏముంది బేబీ? సారీ చెప్పాను కదా. ఇలా డిస్కషన్ వచ్చిన ప్రతిసారి అవాయిడ్ చేయడం కరెక్ట్ కదా ఆకాంక్ష? నేను ఎలాగ అవుట్ చేస్తాను? హలో, తన ప్రాబ్లం ఏంటో అసలు అర్థం కావట్లేదే. ఏమన్నా మాట్లాడదామంటే రొమాన్స్ చేసి అవాయిడ్ చేస్తున్నాడే. ఓకే, ప్రేమించబడాలని కోరుకున్న నాకు లష్నే లవ్ అనుకునే తనతో ఉండలేనని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం.
అప్పుడే లేచిపోయావు. సండే కదా. వీ నీడ్ టు టాక్. బాబోయ్, ఏంటి బేబీ? ఐ థింక్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆకాంక్ష్. అవును, ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ. అదే నా ప్రాబ్లం. డోంట్ టచ్ మీ ఆకాంక్ష్. ఏమైంది బేబీ? నిన్న నైట్ నేను ఒకటి రియలైజ్ అయ్యాను. ఏంటి? ఎట్ ఫస్ట్ నువ్వు ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవడానికి సెక్స్ని ఇన్స్టిట్యూట్ చేస్తున్నావు అనుకున్నావు. బట్ ఇప్పుడే రియలైజ్ అయ్యా సెక్స్ నీ ప్రాబ్లం అని. వాట్ యు మీన్? ఐ మీన్ యూ ఎడిక్టెడ్ టు సెక్స్. ఏం మాట్లాడుతున్నావు మౌలిక? ఐ లవ్ యూ అండ్ సెక్స్ ఇస్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా వేవ్స్ ఉన్నాయి ఆకాంక్ష. ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఇన్ఫాక్ట్ నువ్వు విషయంలో ఇంత క్లోజ్ మైండెడ్ అని నాకు తెలీదు. ఏంటి, నీకు నా మీద ప్రేమ కన్నా కామం ఎక్కువ ఉందని విషయంలోనా? వావ్, నీకు ఏం తెలియదు. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. కామమే ప్రేమ, ప్రేమే కామం. లవ్ ఇస్ లస్ట్, లస్ట్ ఇస్ లవ్. నాకు కాదు ఆకాంక్ష. లవ్ ఈజ్ ప్యూర్ ఎమోషన్ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ నాకు కామం అనే వార్డే నచ్చదు. నువ్వు ప్రేమనే కామని ఒకటే అంటున్నావు. నేను అది నమ్మలేకపోతున్నాను. నమ్మాలి, ఎందుకంటే అదే నిజం. ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్లో అదొక్కటే నిజం. ఐఎమ్ సారీ ఫీల్ దట్ వే. కామం లేని ట్రూ లవ్ ఉంటుంది వరల్డ్లో. చూడు, నా దృష్టిలో లవ్ అనేది ఒక మిత్ మాత్రమే. ఒక పని చేయి, బయట ప్రపంచంలోకి వెళ్ళి కామల్ని ప్రేమ ఎక్కడ దొరుకుతుందో చూసుకుని వాడిని చూసుకుని పెళ్లి చేసుకో. నన్ను వదిలే. వదలక నీలాంటి వ్యూస్ ఉన్నవాడితో ఉంటాను అనుకున్నావా? వావ్, గుడ్ డెసిషన్, గుడ్ డెసిషన్. నీ లగేజ్ బయట ఎప్పుడు పడేలా చెప్పు, పడేస్తా. నీకు ఆ అవసరం లేదు. యూ ఫక్ అప్. యూ ఫక్ అప్. బ్రేకప్ అయింది ప్రేమకే, నా లైఫ్కే కాదు. బికాజ్ ఇట్స్ మై లైఫ్.